హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో వందనములు. ఈరోజు జీవాహారము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. జెరమయా చాప్టర్ 17 verse 7. Blessed is the man that trusteth in the Lord, and whose hope the Lord is. Amen. ప్రియ సహోదరి సహోదరులారా, అష్షూరీయుల చేతిలో ఇశ్రాయేలు ప్రజలందరూ గతించిపోయినారు, నాశనం చేయబడ్డారు వారందరూ. తర్వాత యూదులకు దేవుని యొక్క భయమును, వాగ్దానములను, ఆయన యొక్క హోప్ను తెలియజేస్తూ ఇర్మియా ప్రవక్త ప్రవచిస్తున్నటువంటి గొప్ప వాగ్దానము, వాక్యము, దేవాది దేవుని మాటలివి. ఆయన నమ్ముకొని వాడు ధన్యుడు అని సెలవిస్తున్నాడు. ఈరోజు మీరందరూ కూడా దేవుని నమ్ముకుని ఉన్నారు, మీరు ధన్యులు. నిజంగా మనము ఈ లోకంలో ఏదైనా ధన్యత కలిగి ఉన్నామంటే అది కేవలం దేవుని జనాంగంగా ఉండడం బట్టియే. మనకున్నవన్నీ దానివల్ల వచ్చినవి మాత్రమే. ఈరోజు నీవు జీవిస్తున్న ఊపిరైనా, అనుభవిస్తున్న ఆస్తి అయినా, బిడ్డలైనా, కుటుంబ వ్యవస్థ అయినా ప్రతిదీ కూడా ఆయన నీకు ఇచ్చినది కనుక దేవాది దేవుడే ఆశ్రయంగా ఉంటున్నాడట. ప్రతి ఒక్క బాధలోను, కష్టంలోను, నష్టంలోను. ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోవడం వలన, నాశనం చేయబడడం వలన యూదా ప్రజలకు కూడా చాలా భయమైంది. వారందరూ అష్షూరీయుల చేతిలో చెరపట్టబడి ఉన్నారు. అటువంటి సమయంలో ఇర్మియా ప్రవక్త ప్రవచిస్తున్నారు, మీరెవ్వరు కూడా మనుషులకు భయపడకూడదు, మనుషులను ఆధారము చేసుకొని బ్రతకకూడదు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని 6 మహావృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందు, నిర్జనమైన చవిటి భూమియందును నివసించువాడు అని. అయితే దేవుని నమ్ముకొని యెహోవాను ఆశ్రయంగా కలిగి ఉన్న ప్రజలు ఏ విధంగా ఉంటారంటే, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల యోరను, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు అని ప్రభు సెలవిస్తున్నారు. మనమందరము కూడా అలాగే పచ్చగా కాపు కాస్తూ 365 రోజులు ఫలించాలని ప్రభు కోరుకుంటున్నారు. సీజన్స్తో సంబంధం లేకుండా, ఎండ అంటే ఎండాకాలము, వర్షాకాలము, చలికాలము, ఈ వీటితో ఏ సంబంధము లేకుండా నీటి కాలువన చెట్టు ఉన్నట్లయితే ఏ విధంగా ఫలభరితంగా ఉంటుందో ఆ విధంగా ఉండాలని ప్రభు మనందరికీ కూడా ఆయన దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. కానీ నరులే వీటిని గ్రహించలేకున్నారు. ఎవరైతే ఈ యొక్క వాక్యంలోని సారమును గ్రహించగలుగుతారో వారు దేవుని యందు ఎప్పుడు కూడా ఫలిస్తూ ఉంటారు. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయండి, అవి కామనే. కానీ మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కష్టంలోనే క్రైస్తవ్యము వర్ధిల్లింది అని. నీకు ఎన్ని ఇబ్బందులు, బాధలు కలిగి ఉంటే నీవు అంతగా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నావని అర్థం చేసుకోవాలి. దాని తర్వాత కలగబోయే శ్రమ, తర్వాత కలగబోయే ఆనందము, ఆశీర్వాదము నిన్ను మరొక స్థితినికి, మరొక మెట్టుకు హెచ్చించేదిగా ఉంటుంది. నీ యొక్క మార్గము దేవుని యొద్దకు ఒక్కొక్క మెట్టు వేసుకుంటూ వెళ్తున్నావని అర్థము. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట చెవి ఎగ్గలేదు. ఉన్నత స్థలం మీద విగ్రహములను ఆరాధించడం మొదలుపెట్టారు. మనుషులను నమ్ముకున్నారు. దేవుణ్ణి విసర్జించి ఆ స్థానంలో మనుషుల పూజ చేయడం స్టార్ట్ చేశారు. అందుకే వారు దేవుని చేత నిర్మూలన చేపట్టారు. ఒక మనిషి మీదకి ఏదైనా వస్తుంది అంటే, ఒక జనాంగం మీదకి ఏదైనా పురికొల్పబడుతుంది అంటే అది దేవుడు అనుమతిస్తేనే వస్తుంది ఖచ్చితంగా. కనుక మనుషులను ఆధారం చేసుకోకుండా దేవుని యందు ఆధారపడండి, మీ జీవితంలో ధన్యంగా మార్చుకో. కీర్తనాకారుడు కూడా సెలవిస్తున్నాడు కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువన యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అని.
దేవాది దేవునికి స్తోత్రం కలుగును కాక. మీరందరూ దేవునిలో ఫలభరితంగా 365 రోజులు ఫలించెదరు కాక. ఆయన వాక్యము పరిశుద్ధాత్మతో నడిపించబడుతూ దేవుని సన్నిధిలో ఒలీవ మొక్కల వలె ఎదుగురుగాక. కుటుంబములుగా దేవుని సన్నిధికి తరలిరండి. ఆయన ఆరాధించండి, ఆయన మహిమపరచండి. మీ జీవితమును ధన్యముగా మార్చుకోనండి. దేవుడి వాక్యం మీ హృదయంలో స్థిరపరిచి మిమ్మల్ని ఆయన కొరకు ఫలింపజేసుకునను గాక. ఆమెన్. కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, మహాగణుడా, అతి పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి యొక్క నెలలో, మరి యొక్క వారంలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి నీ సన్నిధిని నిలవబెట్టుకున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వాక్యం విని ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డ మీ యందే ప్రభువా నిలుచునుటకు, మీరే ఆశ్రయముగా కలిగినటకు సహాయం చేయండి. ఏ నరుడిని ఆశ్రయించవలసిన అవసరం లేదని ప్రతి ఒక్కరూ మీ పాద సన్నిధిలో ప్రభువా ఆధారపడుటకు భాగ్యము దయచేయండి. ప్రభువా నీవే మమ్మల్ని స్వస్థపరచువాడవని, మీరే మమ్మల్ని హెచ్చించువారని, పెంట కుప్ప మీద నుంచి దీనులు పైకెత్తువాడు మీరని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని భాగ్యమును, జ్ఞానమును దయచేయండి. మీ సన్నిధిలో కనబడుతున్న ప్రతి బిడ్డకు ప్రభా మీ యొక్క సన్నిధి ఆశీర్వాదములు వారి మీద కుమ్మరించండి. పట్టజాలని విస్తారమైన దీవెనలతో వారి జీవితములు 365 రోజులు ఫలించు కొమ్మవలె ప్రభువా మీలో అంటు కట్టబడి నాటబడి ప్రతి ఒక్కరూ ఫలభరితంగా మీ నామ మహిమార్థమై మీకు సాక్షికరముగా జీవించలాగున ప్రతి ఒక్కరు మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభువును నా రక్షకుడును త్వరలో రాబోచున్న నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ హ్యాపీ హోలీ సండే ఎవ్రీవన్.